కాకినాడ నగరంలో ఎన్నడూ జరగని విధంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ కల్పన కూడలి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగంతో కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో పాటు సర్కిల్లో ఉన్న డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కాకినాడ కల్పన కూడలి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. పేరాజుపేటకు చెందిన పీతా సతీష్, అవసరాల వీధికి చెందిన బి లక్ష్మణ్ మృతి చెందిన వారిలో ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మూడో వ్యక్తి జక్కం దుర్గాప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనా స్థలం వద్ద మృతదేహాలు చెల్లాచెదరవడంతో కాకినాడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక మృతదేహం నుండి చెయ్యి విడిపోయి వేరు చోట పడింది. తల పగిలిపోయింది. రెండో వ్యక్తి కాలు నుజ్జునుజ్జయింది. మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఇంత దారుణ సంఘటనకు కారణం మద్యమే అని తెలుస్తుంది. ఈ సంఘటనతో 3 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. బాధ్యతారహితంగా కార్ డ్రైవింగ్ చేసి చెల్లా రామ్మోహన్ 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి కారు బోల్తా పడే విధంగా వాహనం నిర్లక్ష్యంగా నడిపాడు. కాకినాడ నగరవాసులు ఇటువంటి సంఘటన చూడలేదెప్పుడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాకినాడ వాసులు కోరుతున్నారు. డైరీ ఫార్మ్ సెంటర్ టర్నింగ్ లోకి XUV 700 అది ఇంకా రిజిస్ట్రేషన్ FR బండి వెహికల్ లాగా ఉంది. అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఆ బండి కొంచెం బాగా హై స్పీడ్గా రావడంతో ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న సర్కిల్కి ఉన్న సిమెంటు దిమ్మకి హిట్ ఇవ్వడంతో ఆ మధ్యలో వస్తున్న బహుశా టూ వీలర్ మీద వస్తున్న ఇద్దరు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ బండి ఆల్మోస్ట్ తలకిందులైపోయింది. ఈ తలకిందులైన దాంట్లో ఉన్న ఇద్దరు ఇంజూర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా వివరాలన్నీ బండి నెంబర్లు ఇవన్నీ తీసుకుని అట్లాగే మోటార్ సైకిల్ నెంబర్లు తీసుకుంటే చనిపోయిన వాళ్ళు ప్లస్ అట్లాగే ఇంజూర్డ్ ఎవరనేది డ్రైవర్ ఎవరనేది కూడా తెలుస్తుంది. చనిపోయింది టూ వీలర్ మీద మన స్పాట్లో ఇప్పుడు ఇద్దరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్తో మనం ఎంక్వైరీ చేస్తే మన అవుట్ పోస్ట్ నుంచి ఒక ఇద్దరు ఇంజూర్డ్ మాత్రమే వచ్చారు. వాళ్ళు ఈ కారులో వాళ్ళని తెలుస్తారు. ఇంకా కార్ని మనందరం ఇక్కడే ఉన్నాం కదా, కార్ని ఇప్పుడే తిప్పాం. మనం కార్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఏమేమి దొరికినాయి ఏంటి దాన్ని బట్టి వివరాలు కూడా తెలుస్తాయి. మీరు చూశారు, ఇంకా మద్యం బాటిల్ నేను ఇంకా చూడలేదు. కారు తిరగేసాం ఇప్పుడే. దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం చేస్తే ముందు అసలు ఈ బండి నెంబర్ ఎవరిది, దీన్ని బట్టి ఈ బండిలో ఉన్నది ఎవరు, డ్రైవర్ ఎవరు, ఓనర్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం.